ఇకపోతే కేంద్రం విషయంలో కేసీఆర్ వైఖరి మారుతోందా? కేంద్రంపై బహిరంగ విమర్శలకు చెల్లు చీటీ చెప్పాలనుకుంటున్నారా? ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ ఆలోచన తీరు మారిందా? ఇలాంటి వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, సడన్గా కేసీఆర్ ధోరణి మారడానికి కారణం ఏంటంటారు? అలాగే ఢిల్లీ టూర్ తర్వాత ఆయన ఆలోచన తీరు మారిందనుకోవచ్చు. ఖచ్చితంగా హరి, కేసీఆర్ గత వారం ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్ర మంత్రులతో గాని ప్రధానమంత్రితో భేటీ అయిన తర్వాత కొంత మార్పు వచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంతో ఘర్షణ వైఖరి అన్నది సరైంది కాదన్నది గత కొంతకాలంలో టీఆర్ఎస్ లో కూడా చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన కొందరు నేతలు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. కొత్త రాష్ట్రం ఏర్పడింది, కేంద్ర సహకారం లేని మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొనున్న నేపథ్యంలో ఘర్షణ వైఖరి వల్ల మన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కనుక కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే అభిప్రాయానికి దాదాపుగా నేతలు వచ్చారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. కేసీఆర్ ఈ నేపథ్యంలోనే గత వారం జరిగిన ఢిల్లీ పర్యటనలో దాదాపుగా కేంద్ర మంత్రులు దాదాపు అందరిని కలిశారు. ప్రధానమంత్రితో కూడా చాలా పాజిటివ్ గా కొంత కనబడినట్టుగా కనిపించింది. మొత్తం పార్టీ వర్గాలు కూడా ప్రస్తుతం అదే చెప్తున్నాయి. కేసీఆర్ ఇక్కడ నుంచి బీజేపీ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శలు చేసే పరిస్థితి కనిపించేది కదన్నట్టుగానే కనపడుతుంది హరి. అయితే కేంద్ర సహకారం ఉండాలి, సో దానికి ఈ విధమైన ప్లాన్ ఉంది అంటే ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రంలో చూసినట్టయితే కనుక ప్రతిపక్షంలో బీజేపీ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వైఖరిలో కూడా ఏదైనా మెతకదనం అవలంబించచ్చు అంటారా? ఎందుకంటే మరోవైపు టీడీపీ మిత్రపక్షంగా బీజేపీకి ఉంది. సో ఇక్కడ ఏ విధంగా వ్యవహరించవచ్చు? రాజకీయంగా ఖచ్చితంగా కొంత బీజేపీ విషయంలో మాత్రం కొంత కఠినంగానే ప్రస్తుతం రాష్ట్రంలో, తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ టీఆర్ఎస్ పార్టీ గానీ కఠినంగానే ఉంటుంది. అయితే కేంద్రాన్ని, బీజేపీని ప్రస్తుతం ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీని కొంత వేరుగా చూడాలన్న అభిప్రాయంతోనే టీఆర్ఎస్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికిప్పుడు కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దు, భవిష్యత్తులో కూడా కేంద్ర రాజకీయాల్లో కూడా మార్పు రాబోతుంది, టీడీపీతో బీజేపీకి సఖ్యత ఎక్కువ కాలం ఉండదనేది కూడా టీఆర్ఎస్ లో కొందరు చెప్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు కూడా ఎక్కువ కాలం మేము టీడీపీతో ఉండలేమన్న అంశాన్ని కూడా పదే పదే చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకనుక భవిష్యత్ రాజకీయాల దృష్ట్యానే కేంద్రంతో ఘర్షణ వద్దనే అభిప్రాయంతోనే కేసీఆర్ ఉన్నట్టుగా కనపడుతుంది హరి. ఓకే నరసింహారావు.